హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ నుంచి మనకి నాన్ టీచింగ్ జాబ్స్ అనేవి మనకి రిలీజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అఫీషియల్ నోటిఫికేషన్ ద్వారా తెలుసుకుందాము. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మనం ఆన్లైన్ మోడ్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా. 14th March 2024 నుంచి 14th April 2024 లోపు అయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఆన్లైన్ మోడ్లో అప్లికేషన్ అనేది అప్లై చేసిన తర్వాత మన అప్లికేషన్ ఫామ్ అండ్ అలానే మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ తీసి మనము హార్డ్ కాపీస్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది ఈ పర్టికులర్ యూనివర్సిటీ అడ్రస్కి. 28th April 2024 లోపు అయితే మనము ఈ హార్డ్ కాపీస్ అనేవి సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సెండ్ చేయాల్సిన అడ్రస్ కూడా నేను మీకైతే మెన్షన్ చేస్తాను. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్, లైబ్రరీ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ మూడు జాబ్స్కి మనకి 25,500 నుంచి 81,100 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ లోవర్ డివిజన్ క్లర్క్, హిందీ టైపిస్ట్ సంబంధించిన వేకెన్సీస్ కూడా ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మనకి 19,900 నుంచి 63,200 వరకు పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ల్యాబొరేటరీ అటెండెంట్ అండ్ అలానే లైబ్రరీ అటెండెంట్కి సంబంధించిన వేకెన్సీస్ కూడా మనకి ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి మనకి 18,000 నుంచి 56,900 వరకు మనకి పే స్కేల్ రేంజ్ ఉంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ లిమిట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. సో అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి చూసినట్లయితే అప్పర్ ఏజ్ 32 years, బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ ద్వారాగా. అండ్ అలానే 2 years ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు లోవర్ డివిజన్ క్లర్క్ గా, లేదా ఈక్వలెంట్ పోస్టుల్లో మనకైతే అడుగుతున్నారు. స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన ఆర్గనైజేషన్స్ కానీ, లేదా సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కానీ, పిఎస్యూస్ కానీ, లేదా యూనివర్సిటీస్లో కానీ మనకి ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు. అండ్ అలానే ఇంగ్లీష్ టైపింగ్ అనేది అడుగుతున్నారు ఫ్రెండ్స్. 35 words per minute లేదా హిందీలో 30 words per minute మనం టైప్ చేయగలిగినట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే బేసిక్ కంప్యూటర్ ఆపరేషన్స్ అనేవి తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ స్టెనోగ్రాఫర్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్కి కూడా మనకి 32 years అనేది అప్పర్ ఏజ్ లిమిట్. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి, అది ఏ బ్యాచిలర్స్ డిగ్రీ అయినా పర్వాలేదు. అండ్ అలానే ప్రొఫిషియన్సీ ఇన్ స్టెనోగ్రఫీ అడుగుతున్నారు ఫ్రెండ్స్, ఐదర్ ఇంగ్లీష్ కానీ లేదా హిందీలో కానీ 80 words per minute. అండ్ అలానే టైపింగ్ స్పీడ్ మనకి ఇంగ్లీష్లో అయితే 35 words per minute లేదా హిందీలో అయితే 30 words per minute మనకి స్పీడ్తో టైపింగ్ అడుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ల్యాబొరేటరీ అసిస్టెంట్కి సంబంధించిన వేకెన్సీస్. ఈ జాబ్కి కూడా 32 years అనేది అప్పర్ ఏజ్, బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకుని 2 years వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనము ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనము లోవర్ డివిజన్ క్లర్క్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనం బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ చేసుకొని ఇంగ్లీష్లో 35 words per minute టైప్ చేయగలిగిన, లేదా హిందీలో 30 words per minute టైప్ చేయగలిగిన మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే కంప్యూటర్ బేసిక్ ఆపరేషన్స్ అనేవి చేయగలిగి ఉండాలి. అండ్ నెక్స్ట్ హిందీ టైపిస్ట్కి సంబంధించిన వేకెన్సీస్. బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసుకోవాలి. అండ్ అలానే 30 words per minute హిందీలో టైప్ చేయగలిగి ఉండాలి. అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి సంబంధించిన వేకెన్సీస్. 10th class పాస్ అయ్యి లేదా ఐటీఐ పాస్ అయినా కానీ మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ల్యాబొరేటరీ అటెండెంట్కి చూసినట్లయితే మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది పాస్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్, లేదా 10th class అనేది పాస్ అయ్యి స్కిల్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే ల్యాబొరేటరీ టెక్నాలజీకి సంబంధించి మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లైబ్రరీ అటెండెంట్కి సంబంధించిన వేకెన్సీస్ ఫ్రెండ్స్. ఈ జాబ్స్కి మనము ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే సర్టిఫైడ్ కోర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ మనం కంప్లీట్ చేసుకొని 1 year ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అలానే బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించి నాలెడ్జ్ అడుగుతున్నారు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంపార్టెంట్గా చెప్తుంది ఏంటి అన్నట్లయితే నాలెడ్జ్ ఆఫ్ హిందీ ఈజ్ ఎసెన్షియల్ అని చెప్పేసి మనకు అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో హిందీ అనేది తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ చూసినట్లయితే అప్లై చేసుకున్న క్యాండిడేట్స్కి వారి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ప్రకారంగా షార్ట్ లిస్ట్ చేసి ఇంటర్వ్యూ లేదా రిటర్న్ ఎగ్జామినేషన్ లేదా స్కిల్ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ ద్వారాగా క్యాండిడేట్స్ అయితే రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి మనకి గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా వర్తిస్తాయి ఫ్రెండ్స్. నార్మల్గా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఫిజికలీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్కి 10 years వరకు ఏజ్ రిలాక్సేషన్. నెక్స్ట్ ఇక్కడ క్యాండిడేట్స్ మోర్ దెన్ 1 జాబ్కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లికేషన్స్ అనేవి సపరేట్గా పంపించాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఒకే అప్లికేషన్ ద్వారాగా
అన్నిటికీ ఎలిజిబిలిటీ అనేది రాదు. ఏ జాబ్కి ఆ జాబ్ సపరేట్గా మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ ఫ్రెండ్స్. అన్రిజర్వ్డ్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్కి 750 రూపీస్ ఫీజ్ పే చేసి అప్లై చేసుకోవాలి. ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్, ఉమెన్ క్యాండిడేట్స్ ఎలాంటి ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే హౌ టు అప్లై ఇన్ సెక్షన్ ఫ్రెండ్స్. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ ద్వారాగా ఆన్లైన్ లో అప్లై చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ అండ్ అలానే మన రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ అటాచ్ చేసి ద రిక్రూట్మెంట్ సెల్, ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ, లాల్పూర్, అమర్కంటక్, మధ్యప్రదేశ్ 484887కి అయితే మనం సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతకు ముందు చెప్పాను కదా 28th April 2024 లోపు ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 14th April 2024 లోపు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు వర్కింగ్ కండిషన్లో ఉన్న ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ ప్రొవైడ్ చేయడం మర్చిపోవద్దు. ఫర్దర్గా మనకి కమ్యూనికేషన్స్ వాటి ద్వారాగానే జరుగుతాయి. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే ఎండ్ ఆఫ్ ద నోటిఫికేషన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.